రేపు చిన్నదాన్ని చెవులు కుట్టిస్తాను. బాగా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. నువ్వు బావ తప్పకుండా రండి అమ్మా. సరే అన్నయ్య. మీ చెల్లెలకి అన్నయ్యకి ఫోన్ చేశారా అండి? చేసిన. మా బావ పాత విషయాలు మనసులో పెట్టుకుని అత్తడో రాడో. రేపు నా మనవరాలు చెవులు కుట్టిస్తున్నాము. నా బిడ్డ అల్లుడు వస్తారో రారో. ఏవండి, మా అన్నయ్య మీకు ఫోన్ చేస్తే కలవలేదంట. రేపు మా అన్నయ్య కూతురికి చెవులు కుట్టిస్తున్నారు. మనల్ని రమ్మన్నారండి. మనం కాదు వెళ్ళేది, నువ్వే. మీరు కూడా రండి. పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేద్దాం. ఆ రోజు గొడవలో మీ అన్న నన్ను అన్న మాటలు నువ్వు మర్చిపోయినా నేను ఇంకా మర్చిపోలేదు. నీకు వెళ్ళాలనుంటే నువ్వు వెళ్ళు స్వప్న. రేపు ఆఫీసులో లీవ్ పెట్టినావా? రేపు ఏమున్నదని లీవ్ పెట్టాలి అన్న. అగో ఏమున్నది అంటవేంద్రా? రేపు నీ బామ్మడిది కూతురు చెవులు కుట్టిస్తలేరా? పనికి మాలని సోపతి రాజుగాని బిడ్డ బర్త్డే అంటే ఒకరోజు లీవ్ పెట్టి తెల్లారక ముందే పోయినావు కదా. నీ బావు కోరే నీ బామ్మడికి పోవారా? మీరు కూడా మర్చిపోయారా నాన్న? అతను నన్ను అన్న మాటలు అంటే అనవచ్చు. నీకు ఒక చెల్లెలుండి నీ ముందే నీ బావని చెల్లెల మీద చేయివేస్తే నువ్వు ఏం అనకుండా చూస్తూ ఉంటావారా? నీ బామ్మడిది నిన్ను కావాలని అన్న మాటలు కాదురా. తన చెల్లెల మీద తనకున్న ప్రేమతో 4 మాటలు అనవచ్చు, అంతేగాని అతనికి వేరే ఉద్దేశం లేదురా. కొడుకుని కళ్ళ ముందు తిట్టిన అతన్ని మీరు సమర్థిస్తున్నారు ఏందిరా అన్న? ఏందిరా నీ బాధ? నీ బామ్మడిది 4 మాటలు అన్నందుకు 4 ఏళ్ళైనా దాన్ని పట్టుకొని ఇంకా లాగుతున్నావు. నీకున్నది ఒక్కటే బామ్మడిది, నాకున్నది 4 బామ్మడుదులు. నీ బారసాలకు చిన్న గొడవ అయితే మీ అమ్మ మీద నేను చేయి వేస్తే మీ మామలు అందరు కలిసి నా మీద పడి నన్ను కొట్టిర్రా. నన్ను కొట్టిరన్న కోపంతో నేను నీలాగనే మీ మామలతోటి మాటలు బంద్ చేసిండ్రా. కొన్నేళ్ల తర్వాత నేను పనిచేయంగా కరెంటు స్తంభం మీద నుంచి కింద పడితే 3 నెలలు హాస్పిటల్లోనే ఉన్నారా. నీ బాబాయిలు పెద్దనాన్నలు ఎవ్వరు కూడా నన్ను చూడడానికి రాలేదురా. ఏ డబ్బులు పెట్టబడుతుందని. ఆ రోజు నాకు ఇంకా గుర్తుందిరా. మీ మామలందరూ డాక్టర్తో మాట్లాడిన మాటలు, ఎంత ఖర్చైనా పర్లేదు మా బావ బ్రతకాలి సార్ అని. ఆ రోజు నా తోడబుట్టిన వాళ్ళందరూ నన్ను వదిలేసిన నా బామ్మార్దులేరా నన్ను కాపాడింది. బామ్మార్ది ఎప్పుడు బావ బాగుండాలని కోరుకుంటాడు కానీ చెడిపోవాలని కోరుకోడరా. పాత విషయాలు మర్చిపోయి నా కోసం రేపు కూడని తోలుకొని ఫంక్షన్కి వేరాపోండి బిడ్డ. స్వప్న, రేపు ఫంక్షన్ అయిన వెంటనే బయలుదేరదాం. అక్కడ నన్ను ఉండమని ఇబ్బంది పెట్టద్దు. బాబా బామ్మార్దుల మధ్య జరిగే గొడవలు చిన్న చిన్న కారణాలకే, కానీ వారి మధ్య దూరం పెద్దది. ఇలా గొడవపడే దూరంగా ఉన్నవారు వెంటనే కలిసిపోవాలని కోరుకుంటున్నారు.